వచ్చాం నేను చూసాం మీ బడి రాష్ట్ర సంపద క్రియేట్ చేసుకోవాల్సిన అమరావతిలో ఆయన ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 7 లక్షల కోట్లు దోపిడీ చేస్తా ఉన్నారు. అదే జగన్ చెప్పినట్టుగా ప్రభుత్వం ఈ పోతిరెడ్డిపాడు లిఫ్ట్ నుంచి ఖచ్చితంగా మనం నీళ్లను ఒడిసిపట్టుకోవాలా. రాయలసీమలో అంద్రీనీవాల్ కావచ్చు, గాలియర్ నగర్ కావచ్చు, ఎస్ఆర్బిసి కావచ్చు, కేసీ కెనాల్ కావచ్చు, ఈ ప్రాజెక్టు నిర్మాణం అన్ని పూర్తయినాక దాని పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మనం ఈ పోతిరెడ్డిపాడు లిఫ్ట్ నుంచి ఖచ్చితంగా మనం రాష్ట్ర సంపద క్రియేట్ చేసుకోవాల్సిన అమరావతిలో ఆయన ల్యాండ్ పుల్లింగ్ ద్వారా 7 లక్షల కోట్లు దోపిడీ చేస్తా ఉన్నారు. అదే జగన్ చెప్పినట్టుగా మీకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు రామచంద్రారెడ్డి గారికి అదేవిధంగా సజ్జన రామకృష్ణారెడ్డి కూడా వాళ్ళిద్దరు ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ ఉన్న పెద్దలంతా పోరాడి మీకు నేను ఇస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు యువత నిర్వీర్యంగా యువత సోషల్ మీడియా ఉత్తులో పడిపోవడం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇతర నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తారు. ఈరోజు అనేక మంది అనేక విషయాలు చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అతిపెద్ద జలాశయాలు, ఈ రోజు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 2 అతిపెద్ద జలాశయాలు నెల్లూరు జిల్లాలోనే ఉన్నాయి. సోమశిల జలాశయం, కొండవేరు జలాశయం. సోమశిల జలాశయానికి సంబంధించి మా పక్కనటువంటి రైతులు అనేక సందర్భాల్లో చెప్తారు, కాలమానాన్ని కొలవడానికి మనం ఏ విధంగా అయితే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని పిలుచుకుంటారో, రైతులు కానీ ప్రజలు కానీ రాజశేఖర రెడ్డి గారి యుగం చూసిన తర్వాత ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడుకోవాలి అంటే రాజశేఖర రెడ్డి గారికి ముందు, రాజశేఖర రెడ్డి గారి శకం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలో సోమశిల జలాశయానికి సంబంధించి 78 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి సోమశిల జలాశయంలో కనీసం 36 టీఎంసీలు చంద్రబాబు నాయుడు నిలిపలేకపోయాడు. జగన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే దానికి సంబంధించినటువంటి పునరావాస ప్యాకేజీ క్లియర్ చేసి 78 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి సోమశిల జలాశయంలో మొట్టమొదటిగా 73 టీఎంసీలను నిర్వహించినటువంటి ఘనత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత పెనార్ డేటా మోడరైజేషన్ కోసం అడిగితే ఆయన సగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లకు సంబంధించి ఆ రోజులో ఆయన పునాది వేస్తే ఆయన రెక్కల కష్టం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎక్కడ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోతే మళ్ళా తిరిగి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరోనా కష్టకాలంలో కూడా పనులు పూర్తి చేసి 2022వ సంవత్సరంలో దానిని రైతులకు అంకితం చేసినటువంటి ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాం. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి రాయలసీమ లిఫ్టులు వెళ్ళలేనటువంటి అవసరాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే సాధారణంగా నీరు తక్కువ ఉంటుంది. ఇప్పుడు మరీ చంద్రబాబు నాయుడు ఉంటే మన అందరికీ తెలిసినటువంటి విషయం, చంద్రబాబు నాయుడు ఏ రోజు పాలన పెట్టినా ఈ రాష్ట్రంలో రైతులకు అరిష్టమే. అతివృష్టి, అనావృష్టి తప్ప రైతు అనేటువంటి వాడు ఏ రోజు కూడా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి కనిపించదు. అటువంటి నేపథ్యంలో ఈ రోజు తక్కువ నీళ్లు ఉంటే పంటలు రైతులు ఎన్ని చెప్పినా సరే వర్షాలు పడతాయి, నీళ్లు వస్తాయి, చూద్దామని చెప్పి పంటలు వేసుకుంటారు. ఆ పంటలు వేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు చివరి ఆయకట్టు పాపాలు 3-4 తరువులు నీళ్లు లేక పంటలు వదిలేసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. 2 విధాల పంటకు పెట్టినటువంటి ఖర్చు రాక నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి మన అవసరాలకు మనం
నీరు తరలించుకుని రాగలిగితే రైతులకి ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి దాన్ని ఈ రోజు నెల్లూరు జిల్లా రైతాంగం గమనించారు కాబట్టి దాని మీద దృష్టి పెట్టారు కాబట్టి ఈ రోజు నెల్లూరు జిల్లా రైతాంగంలో కూడా తీర్పున ప్రారంభమైంది. ఎక్కడైనా సరే ఒక విషయం మీద నిరసన ప్రారంభమైంది, ప్రజల్లో చైతన్యం ప్రారంభమైందంటే చంద్రబాబు నాయుడుకి వణుకు పుడుతుంది. వెంటనే చంద్రబాబు నాయుడు, నేను నాతో పాటు ఉన్నటువంటి మా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి గారు, రామ్ కుమార్ రెడ్డి గారు, సంజయ్ గారు అందరం కలిసి సోమసారి జలాశయానికి వెళ్తామంటే మేము చూసి అయ్యా రేపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అయిపోతే దీని గతి ఏంటి అని చెప్పి మాట్లాడతామంటే మమ్మల్ని ఎడదగా అరెస్ట్ చేశారు. మళ్ళా కండలేరు దగ్గరికి పోతే 4 గంటలు కూర్చోబెట్టి వర్షం వస్తే లేచిపోతారని చెప్పి నవ్వుకున్నారు. వర్షం వచ్చినా సరే రైతు అనేటువంటి వాడు లేకుండా కూర్చుంటే వెంటనే మమ్మల్ని అరెస్ట్ చేసుకొని మా మీద కేసులు పెట్టారు. కాబట్టి కేసులకి ఇప్పటికీ జైలుకి ఉపయోగించినటువంటి వాడు మహా అంటే ఇంకోసారి జైలుకి పోతాం తప్ప కేసులకి అరెస్టులకి అయితే ఈ రోజు అందరం అడిగేది ఒకే ఒక విషయం, చంద్రబాబు నాయుడు ఎందుకు ఒక తెలుగు మాట్లాడుతున్నాడు. ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశాడు. నేను వెళ్ళి కోరిన మీదట రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు నేను ఇండోర్ మీటింగ్ లో మాట్లాడిన తర్వాత అంటే రాష్ట్ర సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడిన తర్వాత ఈ రోజు దాన్ని నిలిపివేశాడు అని చెప్పి చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సింది, నువ్వు రేవంత్ రెడ్డి మీ ఇద్దరు కలిసి మాట్లాడుకొని నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర రైతుల ప్రయోజనాలు తాకట్టు పెట్టినటువంటి మాట వాస్తవమా కాదా అంటే దానిని పక్కన పెట్టి 20 టీఎంసీలతో ఏమవుతుందని చెప్పి రైతులను అవమానపరిచేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇది ఆరంభం. మరలా చెప్తున్నా, ఈ రోజు ఈ 19 నెలల చంద్రబాబు పాలనలో ఏ విధంగా ప్రజలు విసిగి వేసారిపోయారో మనం గమనించాం. ఏ రోజు జమిలీ ఎన్నికలు వస్తాయా, సాధారణ ఎన్నికలు వస్తాయా, ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా సరే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు అనేటువంటి ఎంత వాస్తవమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఈ సందర్భంగా ఆలోచిస్తూ ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టిన పోలీసులు అన్ని విధాలు కూడా ఈ రోజు వీటికి సంబంధించినటువంటి అనుమతులైన సాయంకాలం వరకు వస్తామా రాలేమా అనేటువంటి ఆందోళనలో ఉన్నా సరే చివరి నిమిషంలో ఇచ్చినా సరే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తి చేసి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి రైతాంగ సోదరులు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం పోరాటం ప్రారంభించాం. ఈ పోరాటం కొనసాగుతుంది. రేపు మరలా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఈరోజు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి కేవలం మాటలతో కాకుండా ఆచరించి చూపించినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ అందరం పోరాడి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి చంద్రబాబు నాయుడు వెడల నుంచి మరలా తిరిగి ఈరోజు అద్దైనటువంటి ఈ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రాయలసీమతో పాటు నెల్లూరు ప్రకాశం జిల్లాలకు వడపదాయనటువంటి ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించేంత వరకు పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ వచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జోహార్ వైఎస్ఆర్.